కారణంగా అప్పులు బాగా పెరిగిపోవడంతో ఇక అప్పులు చేయను, ఎవరిని యాచించను కూడా. అమ్మ అన్నం పెడితే తింటాను, లేకుంటే పస్తులు ఉంటాను. అప్పులు చేసి ఇతరులను ఎందుకు బాధపెట్టాలి? అమ్మ ఏమి చేస్తుందో చూస్తాను. ప్రాణాలు పోయినా సరే అమ్మని తప్ప ఎవరినీ ఆశించను అని నిర్ణయించుకున్నాడు. భట్టాచార్యులు గారు సంధ్యాపూజాధికాలు నెరవేర్చుకొని ఆయన అన్నపూర్ణను అమ్మవారికి నైవేద్యం తెమ్మన్నాడు. కానీ నాడు నైవేద్యానికి ఇంటిలో ఏమీ లేదు. 2 జాములు గడిచిపోయాయి. ఆయన ధ్యానంలో ఉండిపోయాడు. శివరాముడు ఆకలితో గిలగిలా నాడిపోతున్నాడు. దుర్గామాత దుర్గా అంటూ అన్నపూర్ణ అమ్మనామాన్ని జపిస్తుంది. అదే సమయంలో బయట నుండి ఎవరో వచ్చి, శివరాం, ఒక్కసారి బయటకు రా బాబూ అన్నారు. కళ్ళు తుడుచుకుంటూ శివరాముడు బయటకు వెళ్ళాడు. కొన్ని క్షణాలలో మామిడి పళ్ళ బుట్టతో లోపలికి వచ్చాడు. బుట్టను తల్లికిచ్చి అతడు అమ్మ పేరు చెప్పలేదు. ఆయన ఎవరో ఈ బుట్టని ఇచ్చి వెళ్ళిపోయారమ్మా అన్నాడు. ఆ విషయం తెలుసుకోవడానికి అన్నపూర్ణకు అట్టే సమయం పట్టలేదు. నీళ్లు నిండిన కళ్ళతో ఆ బుట్టను ఆమె అమ్మవారి దగ్గర నైవేద్యం కోసం పెట్టింది. కొంతసేపటికి ఉమాపాదుడు ధ్యానం నుంచి లేచి చూసేసరికి అమ్మ సమక్షంలో నైవేద్యం పెట్టబడి ఉంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అతడి భార్యను అడిగాడు. ఎవరో శివరామునికి ఇచ్చి వెళ్ళిపోయారు అంది అన్నపూర్ణ. ఉమాపాదుడు అమ్మ పురుషరూపంలో కూడా వస్తుందా అనుకున్నాడు. ఆయన కనులు చెమ్మగిల్లాయి.